నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది. ఈ ఏఐ డేటా సెంటర్కు రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అదాని డేటా సెంటర్ అని, చంద్రబాబు డేటా సెంటర్ అని, జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ అని. సో ఇవాళ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే 2023 ఆ టైంలో నేను స్టోన్ వేశాను కాబట్టి అదాని డేటా సెంటర్ వచ్చింది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఏమో చంద్రబాబు గారు, లోకేష్ గారు, సుందర్ పిచాయ్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చినారు. అది పక్కన పెడితే ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇవ్వాలంటారు? అంటే ఏం చెప్తారు? క్రెడిట్ ప్రజలకు ఇవ్వాలి. విశాఖపట్నం డెవలపింగ్కి ప్రజల క్రెడిట్ ఇది చంద్రబాబు నాయుడు క్రెడిటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటో కాదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, గూగుల్ అనే ఒక సంస్థ విశాఖపట్నం బీచ్ ఉంది కాబట్టి, సముద్రం అనే ఒక ఏరియా ఉంది కాబట్టి అక్కడ గూగుల్ సంస్థ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసినా, లోకేష్ గారు రికమెండ్ చేసినా, చంద్రబాబు గారు రికమెండ్ చేసినా ఎక్కడ ఇవ్వకుండా బీచ్ ప్రాంతంలో మన ఏరియా ఉంది, విశాఖపట్నం ఉంది కాబట్టి దానికి గూగుల్ సెంటర్ ఇచ్చారు. అంటే ఇది మా విశాఖ ప్రజలు చేసుకున్న అదృష్టం, మా విశాఖపట్నంలో ఉన్న ప్రజల అదృష్టం. ఒకటి, గూగుల్ అనే ఒక పెద్ద సంస్థ ఈరోజు రావడం వల్ల ప్రపంచమే మా వైపు, విశాఖపట్నం వైపు చూస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చినా, లోకేష్ గారు తెచ్చినా, పవన్ కళ్యాణ్ గారు తెచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు స్టోన్ వేసినా ఇది ప్రజల కోసమే కదా, ప్రజల పక్షానే కదా, ప్రజల బాగు కోసమే కదా. దానికి మీరు కొట్టుకోవడం ఎందుకు? ఎవరేసినా మీకు 11 సీట్లు మీకు వచ్చాయి, 150 సీట్లు ఆయనకు వచ్చింది, దాంట్లో డౌటే ఉంది కదా. 164 సీట్లు ఆయనకు వచ్చాయి, 151 నుంచి 11కు మీరు పడిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టోన్ వేశారు, దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. దాన్ని ఆయన ప్రయత్నం చేసి ఎలాగైనా తీసుకురావాలని చెప్పి ఈరోజు ఆయన గవర్నమెంట్లో హయాంలో ప్రయత్నం చేశారు. అంటే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు ప్రతి వాళ్ళు శంకుస్థాపన చేస్తారు, ప్రతి వాళ్ళు స్టోన్ వేస్తారు, అది తీసుకొచ్చి అది కట్టి ఆ డెవలప్ చేసి ఆ డబ్బు ఫండింగ్ తెచ్చి నిలబెట్టిన వాళ్ళదే క్రెడిట్ వస్తుంది, ఎవరివైనా అంతే. మీకు శంషాబాద్ సెంటర్ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అన్నీ కూడా మొత్తం జరిగాయి. ఓపెనింగ్ ఎవరి హయాంలో జరిగింది? వైఎస్ రాజశేఖర హయాంలో. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? అది రాజీవ్ గాంధీ విమానాశ్రయం అని చెప్తారు, అవునా కదా? అంటే మామూలుగా నేను చెప్తున్నాను. అలాగా ఇప్పుడు మీకు రింగ్ రోడ్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ రింగ్ రోడ్లు అయినా నాకు తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖర గారు రవాణా శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి. అప్పుడు స్టోన్ వేశారు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేసింది. అవును. అంటే మీకు స్టోన్ వేసిన వాళ్ళు గొప్ప వాళ్ళ, చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళంటే, రిబ్బన్ కట్ చేసిన గొప్ప వాళ్ళంటే ఆలోచన ఆల్ది, దాన్ని మొత్తం టోటల్గా తీసుకొచ్చి పూర్తి చేసింది వాళ్ళది. అంటే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు ఎక్కువ అని మనం చెప్పలేం. ఒక ప్రయత్నం చేయడంలో ఇలా చేస్తే బాగుంటుందని ఆలోచన కూడా గొప్పది, చేసి పూర్తి చేయడం కూడా గొప్పది. అందుకే మీరు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, అందుకే అంటారు అధికార పక్షంలో ఉండేటప్పుడే మనం గబగబా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇది మేము చేసాం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు అని గుర్తొచ్చినందుకు అదృష్టం, థ్యాంక్స్. విశాఖపట్నం రాజధాని, ఆ రాజధానిలో గూగుల్ సెంటర్ నేనే తెచ్చాను అని చెప్పడంలో కూడా థ్యాంక్స్. ఎందుకో తెలిసిన, లెగిసినందుకు. ఆయన భవనం ఒకటి కట్టాడు కదా, నెలకు ₹1 కోటి, ₹1.5 కోటి ఇంట్రెస్ట్ కడుతున్నారు గవర్నమెంట్. ఋషికొండలో భవనం కట్టారు కదా, ఆ భవనం ఏం చేయాలో కూడా చెప్పాలి. మరి ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంటే నేను ఆయన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, మీరు 5 సంవత్సరాలు మీకు ప్రజలు ఇస్తే 5 సంవత్సరాలు విశాఖపట్నం అన్న ఒక మహా సముద్రం, అంటే ఆ సముద్రం కొండలు అలలతో చక్కగా హ్యాపీగా టూరిజంలో డెవలప్ అవ్వడానికి ఉన్న సెంటర్ తీసుకొచ్చి ఏం చేశారండి? మీరు ఉండటానికి ఒక భవనం కట్టుకున్నారు తప్ప మాకు ఉండటానికి, మా పిల్లలకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా? మా పిల్లలకు ఒక జాబులు ఇచ్చారా? 13 లక్షల జాబులు, 13 లక్షల కోట్ల జాబులు అన్నారు. ఆయన ఎవరో టక్కుటై అమర్నాథ్ గారు 13 లక్షల కోట్లు ఎంఓయూలు వచ్చాయి అన్నారు. ఏమైపోయి మీ 13 లక్షల కోట్లు? ఎక్కడున్నాయి మీ 13 లక్షల కోట్లు? ఎక్కడి నుంచి వచ్చాయి మీ 13 లక్షల కోట్లు? ఇప్పుడు ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఆ రోజు ముఖేష్ అంబానీ గారు వచ్చారు,
మొత్తం టోటల్ ఆల్మోస్ట్ ఆదాని పార్టీ నుంచి గవర్నమెంట్ అందరూ వచ్చారు. సపోర్టెడ్ ఇస్ బీజేపీ, ఆయన సపోర్టెడ్ బీజేపీ అండ్ చంద్రబాబు గారు. మీకు బీజేపీ ఎప్పుడు కూడా సపోర్టే ఉంది, మరి మీరు తేలేకపోయారు, వాళ్ళు తెచ్చారు అని మనం చెప్పుకోవటానికి ఉంది. ఇప్పుడు మనం ఏమంటామంటే బండి తెచ్చినవాడు, బండి వచ్చింది, బండి మామూలుగా పెట్టిన తర్వాత స్పేర్ పార్ట్స్ అన్ని పెట్టింది, బండి పూర్తి చేసి బండి మార్కెట్లోకి వస్తుంది కదా, మార్కెట్లోకి వచ్చినప్పుడు ఫలానా బండి అంటారు కదా. స్టోన్ వేయొచ్చు మీరు, ఆ స్టోన్ ఏంటో ఎవరికి తెలియదు, కానీ దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఇచ్చారో దాంట్లో మొత్తం ఏదైతే మొత్తం టోటల్గా మన ప్రజలకు ఏదైతే అవసరం వస్తుందో అప్పుడు దాని మీద ఫలానా చంద్రబాబు నాయుడు తెచ్చారు రా అంటారు, అంతే కదా. మళ్ళీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్టోన్ వేసింది మీరు అని చెప్పడం కాదు. ఆ రోజు మీరు ఎందుకు చేసుకోలేకపోయారు, మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టెడ్, ఫుల్ సపోర్ట్ మీకు ఉంది. మీకు వీళ్ళు ఎంత సపోర్ట్ అంతకన్నా ఎక్కువ సపోర్ట్ ఉంది. కనుక మీ అసమర్థత పాలన వల్ల, మీ రాక్షస పాలన వల్ల విశాఖపట్నం వెనకబడిపోయి, విశాఖపట్నం బిడ్డలందరూ అమెరికాలోని, బెంగళూరులోని, బొంబాయిలోని, హైదరాబాద్లో, చెన్నైలో 4 ఉద్యోగాలు లేక నానా బాధపడి ఆంధ్రప్రదేశ్ విడిచి వెళ్ళిపోయారా లేదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అక్కడ ఉన్న నాయకులకి. వాస్తవా కాదా? మీరు ఏది చేసినా విశాఖపట్నం 30 కిలోమీటర్ల కారిడార్ ఉంది, ఎవరికి లేదు ప్రపంచంలో. 30 కిలోమీటర్ల కారిడార్, సముద్రం కనబడుతూనే ఉంటుంది. మీరు 200 ఫీట్ రోడ్ టూరిజం డెవలప్ చేయకుండా మీరు పెట్టుకొని కూర్చొని దానికి భీమునిపట్నం దాకా, భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా మీరు చేయొచ్చు. అప్ టు మీరు కలకత్తా దాకా వెళ్ళిపోవచ్చు, అప్ టు మీరు చెన్నై దాకా వెళ్ళిపోవచ్చు. మీరు ఆ కారిడార్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? టూరిజం సెంటర్ని ఎందుకు పెట్టలేకపోయారు? మీరు పాడేరనే పాడేరనే ఒక టూరిజం సెంటరు, అరకు అనే టూరిజం సెంటరు, లంబసింగ్ అనే టూరిజం సెంటరు, అలా మొత్తం అన్ని టూరిజం సెంటర్లకి రోడ్లు చూస్తే గతుకులతో నిలిపోయి కింద మీద పడిపోయి గోతులు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో మీరు టూరిజంని వెనక పడిపోయింది. వెనక పడిపోయిన తర్వాత మాట్లాడే రైట్ మీకు ఉందా అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు చేసేసారు అంటే ఇక వీళ్ళు కూడా ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ గోతులు ఇంకా కప్పలేదు, ఆ టూరిజం ఏం డెవలప్ చేయలేదు, 30 కిలోమీటర్ల కారిడార్ ఇంకా వాళ్ళు కూడా పూర్తి చేయలేదు. కానీ మీరు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నంలో మీరు ఏం చేయగలిగారని అడుగుతున్నా. విశాఖపట్నం పోర్టులో మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, పోర్టులో మీకు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మీరు షూటింగ్స్ కానీ స్టూడియోలు కానీ ఎందుకు కట్టలేకపోయారని అడుగుతున్నాను నేను. మీరు ఎందుకు కాలుష్యాన్ని, 1 టౌన్లో కాలుష్యాన్ని ఎందుకు నివారించలేకపోయారని అడుగుతున్నాను నేను. ఎందుకు బొగ్గు గనులు మొత్తం టోటల్గా కాలుష్యం వచ్చి ఎంతోమందికి జబ్బులు వస్తుంటే దాన్ని ఎందుకు మీరు నివారించలేకపోయారని అడుగుతున్నాను నేను. విశాఖపట్నం కోసం వచ్చింది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వ్యక్తిని నేను, విశాఖపట్నం అంగులు నాకు తెలిసిన వ్యక్తిని నేను. కానీ ఇలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేనే చేశా, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకోవడానికి లేదు, ఆ రైట్ మీకు లేదు. ఎందుకంటే మీకు సీఎంగా 5 సంవత్సరాలు పోస్ట్ ఇస్తే 5 సంవత్సరాలు మీరు బంగ్లాలో కూర్చొని మీరు నడిపించారే తప్ప మీరు బయటకు వచ్చి జనాల బాధని, కష్టాన్ని మీరు చూసారా అని అడుగుతున్నాను నేను. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానికి 1 రాజధాని పూర్తి చేశారా? అమరావతి నాశనం చేశారు ప్రజల సొమ్ముతో. ఇవన్నీ మొత్తం టోటల్గా మీకోసం చరిత్ర చేసుకుంటూ వెళ్తే బయోపిక్ చేయాల్సి వస్తుంది సినిమా. మీకోసం ఆ సినిమా భాషలో మీ మీద బయోపిక్ 3 గంటల సినిమా చేయాలి. 3 గంటల సినిమా చేయకపోతే 2 పార్ట్లుగా 6 గంటల సినిమా చేయాలి. రాజమౌళి గారిని డైరెక్టర్గా పెట్టాలి, బాలకృష్ణ గారిని నిర్మాతగా పెట్టాలి, హీరో బాలకృష్ణ గారిని. ఎందుకంటే మీ బయోపిక్ కాలే సరిపోతారు, మాలాటోళ్ళని సరిపోం. అంటే అన్ని అబద్ధాలు మీరు ఆడుతూ ఉంటే దానికి ఏం సమాధానం చెప్తాం? లిక్కర్ స్కామ్ కోసం మీరు మాట్లాడుతున్నారే. మీరు చేసిన లిక్కర్ స్కామ్స్ ఏంటి? మీరు చేసిన లిక్కర్ స్కామ్స్ ఇంతమంది దొరికారు, ఇంతమంది ఐఏఎస్లు దొరికారు. ఇక్కడ చూడు రెడ్డి, అక్కడ రెడ్డి, ఇక్కడ రెడ్డి, ఇక్కడ రెడ్డి, అక్కడ రెడ్డి. మీకు రెడ్ల కోసం నేను పాలన చెప్పట్లేదు. మీరు రెడ్ల కోసం ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా? అరెస్ట్ అయింది కూడా రెడ్డిలే, వెళ్తుంది కూడా రెడ్డిలే. ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఒక సంజయ్ గారిని అనవసరంగా ఆయన ఇరికించారు. ఆయనకి డీజీపీ వస్తుంది అనుకున్నారు, ఆయన డీజీపీ వస్తుంది అనుకున్నాడు పాపం. అనుకొని డీజీపీ ఇస్తాను ఆశపెట్టి ఆయన జైలు పాలు చేశారు. ఒక నిజాయితీగా ఆపేశారు, ఒక సిన్సియర్గా ఆపేశారు. ఓకే, ఏది ఏమైనా ఆయన తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ తొందరపాటు నిర్ణయం, అరెస్టు నిర్ణయం చేసుకోకూడదు. వాళ్ళు చెప్తారు రాజకీయ నాయకులు ఎన్నో, మన ఐఏఎస్గా, మన ఐపీఎస్గా మనం చేసింది ఏంటి, మనం చదివిన చదివేంటి, మన రాజ్యాంగంలో మనం చెప్తుంది ఏంటి? ఏ నాయకుడైనా 5 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ
మనం మాత్రం మన ఐఏఎస్ అండ్ ఐపీఎస్ శాశ్వతం, మనకి చట్టం ఏం చెప్తుంది, బుక్ ఏం చెప్తుంది, లా ఏం చెప్తుందో చూసుకోవాలి. కానీ నైట్ 75 సంవత్సరాల వయసు గల ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి హింసించి బాధ పెట్టి కష్టపెట్టిన వ్యక్తిని మరి మీరు కాదా సంజయ్ గారిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు అరెస్ట్ చేసేసారు. ఈరోజు అనుభవిస్తుంది మీరు, బాధపడుతుంది మీ భార్య పిల్లలు, కష్టపడుతుంది మీ భార్య పిల్లలు. మీ నిజాయితీ ఈరోజు మొత్తం ఏమైపోయింది? మీరే మాకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇస్ గ్రేట్, బాలకృష్ణ గారు కేసు ఛేదించారు, మీరు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మీకు ల్యాండ్ ఆర్డర్ ఇచ్చారు, డిఐజీ ఇచ్చారు, డిసిపి చేశారు చంద్రబాబు గారి టైంలో. మంచి పేరుంది మీకు. ఈరోజు ఆ పేరు అంతా ఏమైపోయింది? ఒక రాజకీయ నాయకుడు నమ్ముకున్నందుకు మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంటే మీకోసం నాకు బాగా తెలుసు కాబట్టి, మీ సిన్సియారిటీ నాకు తెలుసు కాబట్టి నేను మీకోసం మాట్లాడాల్సి వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి ఆయన ఇదికిచ్చడం కాదా అని అడుగుతున్నాను నేను. ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు ఇంతకుముందు ఇరుక్కొని జైలుకి వెళ్ళిన ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, అంటే ఇలాంటివన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమా అని అడుగుతున్నా. నేను ఎందుకు అడుగుతున్నా? డేటా సెంటర్ కోసం తెచ్చింది మీరు చెయ్యుండొచ్చు, తెచ్చింది ఇప్పుడు మాట్లాడింది చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పూర్తి చేసి ఆయన తీరిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరే వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు ప్రపంచమే విశాఖపట్నం వైపు చూస్తుంది, ప్రపంచమే చూస్తుంది. ఆ వాడ ఇటు, ఈ వాడ అటు, ఆ వాడ అటు, ఈ వాడ అటు. లక్షల కోట్ల రూపాయలతో కేబుల్ వేస్తూ ఉంటే, ఈరోజు గూగుల్ సెంటర్ చూస్తుంటే విశాఖపట్నం డెవలప్ చేస్తూ ఉంటే, పుట్టు పెరిగిన విశాఖపట్నం వాసిగా మేము చాలా ఆనందంగా, అంటే మాకు ఎంతో ఎప్పుడో రావాల్సిన మాకు ఈరోజు వచ్చింది. మాకు రాజధాని కంటే ఎక్కువ ఆనందం ఉంది. మాకు రాజధాని మేము అడగలే, మాకు రాజధాని మీరు కట్టండి అని మేము అడగలే. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నంలో ఎప్పుడో పేరు పొందింది. మేము విశాఖపట్నంలో పుట్టి పెరిగాం, కానీ ఎంతోమంది సెటిలర్స్ ఉన్నారు అక్కడ, ఎంతో సెటిలర్స్ వచ్చి డెవలప్ చేశారు. మేము సెటిలర్స్ని ఎప్పుడు కూడా స్వాగతించామే తప్ప మేము ఎప్పుడు మేము నాన్ లోకల్, మేము లోకల్, మీరు నాన్ లోకల్ అని అనలే. ఎందుకంటే ఎన్నో వందల విజయవాడ నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, గుంటూరు జిల్లా నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నం సెటిలర్స్ అయ్యారు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎక్కువ. మా దగ్గర పోర్ట్ ఏరియా మొత్తం, షిప్ యార్డు, డాక్ యార్డు, నేవల్ డాక్ యార్డు, డిఫరెంట్ హెచ్పిసిఎల్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మా దగ్గర, బిహెచ్ఎల్ అన్నీ ఉన్నాయి. కనుక హిందుస్థాన్ పెట్రోలియం ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు ఎంప్లాయ్మెంట్, స్టీల్ ప్లాంట్, ఆంధ్ర హక్కు స్టీల్ ప్లాంట్, ఇలాంటివి ఎన్నో మా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి దేశం అంటే అన్ని ఊర్ల వాళ్ళు మా అక్కడికి వచ్చి ఉంటారు. కనుక డేటా సెంటర్ మాకు అవసరం. కనుక ఆ డేటా సెంటర్కి మేము విశాఖపట్నంకే పేరు తెచ్చింది. గూగుల్ అనేది ఇది ప్రపంచం. ఆ ప్రపంచాన్ని ఈరోజు మా దగ్గరకు వచ్చిందంటే విశాఖపట్నంలో ఈరోజు కొడితే గూగుల్ ఈజ్ విశాఖపట్నం అని అమెరికా నుంచి మొత్తం 200 దేశాలు కూడా మొత్తం అన్ని మన కోసం మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ విషయంలో మీరు టోనేసాను అన్నందుకు అభినందన, వాళ్ళు తెచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే తేవాలని ఆలోచన మీకు ఉండొచ్చు, పట్టుదలతో తెచ్చింది వాళ్ళు కాబట్టి అది. కానీ మా విశాఖపట్నాన్ని మీరు కరెక్ట్గా ఉండి మీరు డెవలప్ చేసి ఉంటే ఈరోజు మా ఎంప్లాయ్మెంట్ మేము ఇంకో కాడకు వెళ్ళేవాళ్ళం కాదు, ఇంకో కాడ ఉండేవాళ్ళం కాదు. ఓకే, ఇప్పుడు విశాఖ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ముఖ్యంగా ఏంటంటే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయనేది అనుమానాలు. వస్తాయా రావా? కొంతమంది ఏమో విశాఖ డేటా సెంటర్, కొంతమంది కాల్ సెంటర్ అని చెప్తున్నారు. 1,80,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇంకొంతమంది చెప్తున్నారు. అసలు అక్కడ ఉద్యోగాలు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? లేదండి, మేము ఒక్క మాట చెప్తాం. మనం చాలామంది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మీరు విశాఖపట్నంలోని డేటా సెంటర్ పెట్టినా, లేకపోతే విశాఖపట్నంలో ఫ్యాక్టరీ పెట్టినా, కంపెనీ పెట్టినా 30% ఈజ్ దే లోకల్ పీపుల్. ఓకే, ఈ 70% బయట పీపుల్కే ఉంటుంది. ఎక్కడైనా సరే అండి, మీరు అమెరికా పెట్టుకోండి, ఇంకొకటి పెట్టుకోండి, ఎక్కడ పెట్టినా 30% ఈజ్ రైట్. మేము మీకు స్థలం ఇచ్చినందుకు 30% మాకు లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిందే. అది ఏ పోస్ట్ ఇస్తారో, ఎలాగిస్తారో అనేది తర్వాత విషయం. కానీ మీరు 30% అనేది మా లోకల్ పీపుల్కి ఇవ్వాలి, ఇస్ రైట్. మేము ఎందుకు స్థలం మీకు ఇస్తున్నామంటే మా ఉద్యోగాలు మాకు కావాలి కాబట్టి, మాకు ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి, మాకు ఉద్యోగాలు మీరు ఇస్తాను అంటున్నారు కాబట్టి మాకు అది కావాలి. కనుక 70% ఎవ్వరు 100% ఆక్యుపేషన్ అడగలేము. ఆ 70% బయట పీపుల్సే వస్తారు.
కనుక ఉద్యోగాలు విశాఖపట్నంలో మొత్తం 2 లక్షలు వస్తాయి అని తప్పది, అడగకూడదు కూడా. అంటే అది లేదు. ఇప్పుడు మనం స్థలం ఇచ్చినప్పుడే మీకు జీవోలోనే ఉంటుంది. ఆ జీవోలోనే లోకల్ పర్సంటేజ్ 30% పీపుల్ లోకల్గా మనకు కంపల్సరీ అకామిడేట్ చేయాలి అని జీవోలోనే ఉంటుంది, నాకు తెలిసిన అవగాహన ఉన్న మట్టుగా. ఇప్పుడు విశాఖ ఏఐ హబ్ సిటీగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ వైసీపీ జీర్ణించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ఈ సిచ్యువేషన్ వైసీపీ వైసీపీకి నిద్ర పట్టట్లేదు. వైసీపీ మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయింది. వైసీపీ అనేది మొత్తం ఒక స్కామర్ పార్టీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన లోకల్ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలును టీడీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయారు. ఎక్కడా కూడా నాయకత్వం లోపం ఉంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, ఎక్స్ ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు. పాపం ఈయన ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వస్తుంది తప్ప ఎవరు కూడా అంత పెద్దగా ఈయన ఎవరు స్పందించట్లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.